హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఇష్టంగా తినే పప్పు చెక్కలు ఎంతో ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను రండి. నేను 1/2 kg రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఇది నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ని నేను తీసుకున్నానండి. ఇందులోనే మనము ఒక 1/2 కప్పు బటర్ వేసుకుని మనం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసే విధంగా బటర్ని అంతా కలిసిన తర్వాత మనము బటర్ వేసిన తర్వాత బటర్ సరిపోయిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఇలా పిండి కలిపిన తర్వాత మనము ముద్ద చేస్తే ముద్ద అయ్యిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ముద్ద అయ్యింది అంటే మనకు బటర్ సరిపోయింది. ఇప్పుడు బటర్ సరిపోయింది కాబట్టి నేను ఇందులోకి పచ్చికారం రెడీ చేసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీ పట్టి తీసుకున్నాను. అందులోనే నేను ఒక 1/2 కప్పు కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఒక 4 గంటల ముందు నేను నానబెట్టుకున్నానండి పెసరపప్పు అండ్ సగ్గుబియ్యం. ఇవి రెండు కూడా నేను ఒక 4 గంటల ముందు నానబెట్టుకుని తీసుకున్నానండి. ఇవి రెండు వేసుకొని మనం వాటర్తో సహా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మనం సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మనం కలుపుకొని ఇందులోనే వేడివేడి నీళ్ళను వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని మనం ఒక చపాతీ పిండి ముద్దలాగా మనం కలుపుకోవాలండి. చూడండి, నేను కలుపుతున్న ఈ కన్సిస్టెంట్లో మనం కలుపుకున్నట్లయితే చెక్కలు చేసుకోవడానికి చక్కగా వస్తాయండి. చూడండి, ఈ కలిపిన ఈ కన్సిస్టెంట్లో మీరు కూడా కలిపినట్లయితే చెక్కలు చాలా చక్కగా వస్తాయండి. చూడండి, మనం మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో మనం కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము ఒక 10 to 15 మినిట్స్ తడి క్లాత్ వేసుకుని రెస్ట్ ఇచ్చేస్తామండి దానికి. ఇప్పుడు మనం చెక్కలు చేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని పాలిథిన్ కవర్పై మనం ఆయిల్ స్ప్రెడ్ చేద్దామండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనము చెక్కల్ని ఒత్తుకోవడానికి వీలయ్యే విధంగా మనం చేసుకుందాం. ఇప్పుడు నేను చెక్కల్ని ఒత్తుకోవడానికి ఒక గ్లాస్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా ఒక స్టీల్ డబ్బా కానీ ఏదైనా ఉంటే మీరు తీసుకుని చెక్కలు ఒత్తుకునే విధంగా మనకి ఈజీవేగా మనం ఒత్తుకోవడానికి ఈజీగా ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను పిండిని తీసుకుని ఒక స్పూన్ తీసుకుని ఒకే సైజులో ఉండే విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుంటున్నానండి. ఇదే విధంగా మనం రౌండ్ బాల్స్ లాగా మనం కరెక్ట్గా వచ్చేలా చేసుకుంటే చెక్కలు చాలా కరెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు చూడండి, చెక్కలు ఎంత బాగా వస్తున్నాయి చూసారా ఒత్తుకుంటుంటే. ఈ విధంగా మనము చెక్కలన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవడమేనండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ స్నాక్ అయితే. స్కూల్కి కూడా మనము స్నాక్స్ పెట్టేటప్పుడు ఇవి చెక్కలు పెట్టి పంపిస్తే చక్కగా తింటారండి స్నాక్స్. ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఈ వేలో మనం చేసినట్లయితే. చెక్కలు ఇంట్లో ఉన్న వాటితోటే మనము చక్కగా చెక్కలను రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి మనం ఈ చెక్కల్ని వదిలేద్దాం. చక్కగా డీప్ ఫ్రై చేసుకుని మనం సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి. ఇవి మీడియంలో పెట్టుకుని మనము ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా కుక్ అవుతాయి. మనం ఫుల్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే అవి కలర్ వచ్చేస్తాయి కానీ లోపల కుక్ అవ్వవు. లోపల ఉడకకుండా మెత్తగా ఉంటాయి, లోపల పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి. అలా ఉంటే మనం తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మనం బ్యాక్కి తిప్పుకొని మొత్తం అన్నీ కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం చెక్కల్ని తీసేసుకుందాం. చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో, చూసారు కదా చెక్కల్ని. అంతే, చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేస్తారు కదా. చూడండి, అదే విధంగా మొత్తం మనం చేసుకున్న చెక్కలన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారు కదండి. ఇంతేనండి, ఈజీగా మనము ఇలా చెక్కల్ని చేసుకుని మనం అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారా, మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. ఈ కన్సిస్టెంట్లో మీరు ట్రై చేసినట్లయితే ఎంతో పర్ఫెక్ట్గా మనము చెక్కల్ని తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. చూడండి, ఎంత గుల్లగా చక్కగా క్రంచీగా ఎంత బాగా వచ్చినాయో చూసారా. చెక్కలు చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి. ఎంతో ఈజీగా చేసుకున్న చెక్కలు మీరు కూడా చేస్తారు కదా. చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.